మహాశివరాత్రి పర్వదినం కావడంతో శివరాత్రి మొత్తం అంతా కూడా జాగారం చేసినటువంటి భక్తులు సముద్ర స్నానాలకైతే పోటెత్తినటువంటిది అయితే ఉంది. మనం ఒకసారి విజువల్లో కనుక చూస్తే విశాఖ ఆర్కే బీచ్లో ఉన్నాం. విశాఖ ఆర్కే బీచ్లో ఉన్నటువంటి ఇంచుమించుగా 1,00,000 మందికి పైనే ఒకేసారి ఇక్కడ సముద్ర స్నానాలు ఆచరిస్తున్నటువంటిది అయితే ఉంది. సముద్ర తీర ప్రాంతం మొత్తం అంతా కూడా ప్రస్తుతం విశాఖ నగరంతో పాటు అటు విజయనగరం జిల్లాలకు సంబంధించినటువంటి భక్తులు అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ సముద్ర స్నానాలు చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఆర్కే బీచ్, అదేవిధంగా భీమిలి బీచ్, ఈ బీచ్లు మొత్తం అన్నీ కూడా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ ఆర్కే బీచ్, అదేవిధంగా తెన్నేటి పార్కు, ఈ పరిసర ప్రాంతాల్లో ఇంచుమించుగా లక్షలాది మంది విశాఖ నగరానికి సంబంధించినటువంటి భక్తులంతా కూడా ప్రస్తుతానికి సముద్ర స్నానాలు అయితే ఆచరిస్తున్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లా ముఖ్యంగా భీమిలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భీమిలి బీచ్లో సముద్ర స్నానాలు ఆచరిస్తున్నటువంటిది అయితే ఉంది. అటు అనకాపల్లి, పాయకరావుపేట ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి భక్తులంతా అటు ఐపోలవరంలో, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే సింధియా ప్రాంతంలోనూ ఇలా సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడ చూసినా లక్షలాది మంది భక్తులు ప్రస్తుతం సముద్ర స్నానాలు ఆచరిస్తున్నటువంటిది అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూస్తే కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా జన సందోహమే, భక్త సందోహమే కనిపిస్తుంది. రాత్రంతా హరిహర నామస్మరణలు చేసి మొత్తము ముఖ్యంగా చూస్తే జాగారం ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈరోజు శివరాత్రి మరుసటి రోజు జాగారం అనంతరం సముద్ర స్నానాలు ఆచరిస్తున్నటువంటిది అయితే చూడవచ్చు. ఇంచుమించుగా మనకు కనిపిస్తున్నటువంటిది 2 కిలోమీటర్ల పొడవు నుండేటటువంటి మొత్తం ఈ బీచ్ రోడ్డు మొత్తం అంతా కూడా ఇదే విధంగా భక్తులతో నిండిపోయినటువంటిది అయితే చూడొచ్చు. ఇన్ని లక్షల మంది ఒకేసారి భక్తులంతా ఇక్కడికి చేరుకుని సముద్ర స్నానాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా ఎక్కడికక్కడ సెక్యూరిటీని ఒక టైట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఐఎఫ్ఆర్ మిలాన్కి సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలాగా వస్తున్నటువంటి భక్తులకు ఆర్కే బీచ్లో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు సముద్ర స్నానాలు చేసే సమయంలో భక్తులు ఎవరైనా గల్లంత అవుతారు, పిల్లలు ఎవరైనా సరే మునిగిపోతారు. దీన్ని గమనించినటువంటి అధికార యంత్రాంగం కూడా స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులతో ఎక్కడికక్కడ బోట్లను సముద్ర స్నానం చేస్తున్నటువంటి మొత్తం ప్రదేశం అంతా కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకో పక్క నుంచి ఎక్కడికక్కడ వీళ్ళు ఆ పహారా కాస్తూ ముందు వెనకలు చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడ ముఖ్యంగా చూస్తే భక్తులు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు భక్త కోటి జనము ఆ రాత్రి వరకు కూడా జాగారం చేసి తెల్లారే వరకు హరిహర నామస్మరణలు చేసినటువంటి భక్తులంతా ఇప్పుడు ఇటు ఆర్కే బీచ్, భీమిలి బీచ్, అదేవిధంగా యారాడ బీచ్ ఇలా అనేక చోట్ల సముద్ర స్నానాలు ఆచరిస్తున్నటువంటి వాళ్ళైతే ఉన్నారు. తెల్లవారుజాము నుంచి వచ్చినటువంటి భక్తులు వస్తూనే ఉన్నారు. ఇంచుమించుగా సాయంత్రం వరకు అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్లతో మొత్తము సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా ఇదే విధంగా కిక్కిరిసిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మొత్తము భక్తులతో బీచ్లన్నీ కూడా, విశాఖలో ఉన్నటువంటి బీచ్లన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్షల సంఖ్యలో భక్తులు ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతాలకు చేరుకుని సముద్ర స్నానాలు ఆచరించి శివరాత్రి పనదినం ముగింపు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తుల్లో ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, తల్లిదండ్రుల నుంచి మిస్ అయినటువంటి వాళ్ళని పోలీసులు కంట్రోల్ రూమ్లో ఉంచి వాళ్ళైతే ఎక్కడికక్కడ సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే నిన్నంతా ఆ శివుని ధ్యానంలో ఉన్నటువంటి లక్షలాది మంది భక్తులు ఆ రాత్రి వరకు రాత్రి నుంచి తెల్లవారే వరకు జాగారం చేస్తూ హరిహర నామస్మరణలు చేసినటువంటి వాళ్ళంతా ఈరోజు సముద్ర స్నానాలు పూర్తి చేసి శివరాత్రి వేడుకల్ని ముగింపు అయితే పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.